ఇది ఒక భయంకరమైన పాము కథ. పచ్చని ఎమరాల్డ్ అడవిలోని లోతుల్లో ఉదయపు పొగమంచు చెట్ల మధ్య నాట్యం చేస్తుంటే ఒక పురాతన వటవృక్షపు వేర్ల కింద ఒక అరుదైన గుడ్డు పడి ఉంది. ఆ గుడ్డు పగిలినప్పుడు మెరిసే పచ్చని తిమ్మిరివలె మెరిసే తొక్కలతో చిన్న పాము పుట్టింది. అది సాధారణ పాము కాదు. అది కన్ను తెరిచిన క్షణం నుంచి అడవి దాని పేరు మురిపించింది. ఏళ్ల తరబడి సర్పక అడవిలో పచ్చని నూలు వలె నడుస్తూ పెరిగాడు. బలవంతుడయ్యాడు, జ్ఞానవంతుడయ్యాడు, నిశ్శబ్ద రక్షకుడయ్యాడు. కాని ఒకరోజు మానవుల అడుగులు అడవిలోకి చొచ్చుకొచ్చాయి. వేటగాళ్లు ఉచ్చువేశారు, భయాన్ని వదిలారు. సర్పక ఏదీ చేయలేదు, కేవలం గమనించాడు. మనుషుల మనసును అర్థం చేసుకోవడం నేర్చుకున్నాడు. ఒక సాయంత్రం సర్పక అద్దపు చెరువుకి చేరాడు. ఆ నీరు అద్దంలా కాదు, సత్యాన్ని చూపే అద్దంలా ఉండేది. నీటిలో తన ప్రతిబింబాన్ని చూసినప్పుడు అది వెండి వెలుగుతో మెరిసే పాముగా మారింది. ప్రతిబింబం మాటలేకుండా చెప్పింది, నువ్వు భయం మరియు శాంతి మధ్య సమతుల్యతవు. ఆ మాటలు అతని ఆత్మలో ప్రతిధ్వనించాయి. ఒక ఎండిపోయిన వేసవి రాత్రి అడవిలో అగ్ని చెలరేగింది. చెట్లు అరిచాయి, జంతువులు పరుగెత్తాయి. సర్పక పచ్చని జ్వాలలతో కదిలాడు. భూమి కింద ఉన్న నదులను మేల్కొలిపాడు. ఆవిరి మేఘాలుగా మారింది, వర్షం కురిసింది. అగ్ని ఆగిపోయింది, కాని సర్పక తొక్కలపై నల్ల మచ్చలు ఎప్పటికీ మిగిలాయి. అడవి పక్కన ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామస్తులు సర్పకాను పచ్చని దయ్యం అని భయపడ్డారు. కాని ఒకరోజు ఎండాకాలంలో నదులు ఎండిపోయి పంటలు క్షీణించాయి. సర్పక పర్వతంపై కూర్చుని ఆ పిల్లల ఆకలి చేత అరిచే స్వరాలు విన్నాడు. అడవి నీరు కేవలం జంతువులకే కాదు, మనుషులకి చెందుతుందని అతను అర్థం చేసుకున్నాడు. ఒకరోజు ఒక చిన్న బాలిక అడవిలో తప్పిపోయింది. మృగాలు చుట్టుముట్టాయి. సర్పక నీడలలో నుండి వచ్చి ఒక గొప్ప శబ్దంతో మృగాలను తరిమివేశాడు. ఆ బాలిక భయపడలేదు, ఆశ్చర్యపోయింది. సర్పక నిశ్శబ్దంగా ఆమెను గ్రామం వైపు నడిపించాడు. ఎవరికీ తెలియదు, కాని ఆమె మనసులో పాము శాంతి చిహ్నంగా నిలిచిపోయింది. గ్రామస్తులు ఆ కథ విని ఆశపడ్డారు. వారు భావించారు సర్పక అడవిలో బంగారు నిధులు కాపాడుతున్నాడని. ఒక చీకటి రాత్రి వారు కత్తులు, దీపాలతో అడవిలోకి చొచ్చుకుపోయారు. సర్పక చెట్లపై నుండి వారిని చూశాడు. కోపపడలేదు. వారిని ఒక రాతి వలయానికి తీసుకెళ్లాడు. అక్కడ పురాతన శిలాశాసనాలు జీవితం, మరణం, ఆశ, ధర్మం గురించి చెప్పేవి. కాని ఒక మనిషి కత్తితో సర్పకాను పొడిచాడు. రక్తం నేలపై చిందింది. ఆ నేల నల్లగా మారింది. మెరుపులు మిన్నంటాయి, భూమి కంపించింది. సర్పక పచ్చని అగ్నిలా పైకి లేచాడు. అతని దృష్టి భయాన్ని గడ్డకట్టించింది. గ్రామస్థుడు కింద పడిపోయాడు. సర్పక మసకమసకగా పొగలో కలిసిపోయాడు. వెనుక ఒక మెరిసే తొక్క మాత్రమే మిగిలింది. సమయం గడిచింది. అడవి మళ్లీ పచ్చదనంతో నిండిపోయింది. గ్రామస్తులు పామును దేవతగా భావించి చెట్లను కాపాడటం ప్రారంభించారు. ప్రతి పౌర్ణమి రాత్రి చెట్ల మధ్య ఒక పచ్చని వెలుగు మెరుస్తుంటుంది. పిల్లలు దానిని అడవి ఆత్మ అంటారు. పెద్దలు మాత్రం నిశ్శబ్దంగా అంటారు, అది సర్పకానే, ఇంకా మనల్ని కాపాడుతున్నాడు. ఇప్పుడు అతను పుట్టిన వటవృక్షపు వేర్ల కింద సర్పక నిద్రిస్తున్నాడు. అతని శరీరం అడవి గుండె చుట్టూ చుట్టుకుంది. ప్రమాదం దగ్గరపడినప్పుడు అతని తొక్కలు వెలిగిపోతాయి. జంతువులు దాన్ని గమనిస్తాయి, చెట్లు మ్రోగుతాయి, గాలి అతని పేరును మ్రోగిస్తుంది. పచ్చని అడవిలో జ్ఞానవంతుడైన పాము ఎప్పటికీ జీవిస్తూనే ఉన్నాడు, ప్రకృతి మరియు మానవుల మధ్య సమతుల్యతగా.